రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ అనేది రాబోతుందండి. దాని మీద ఫైనల్ డెసిషన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ భూమి పూజ కూడా జరిగిపోయింది. గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో పెట్టబోతున్నారు. అలాగే ఐటీ హబ్ కూడా వైజాగ్లో రాబోతుంది. అయితే కొంతమంది అంటున్న విషయం ఏంటంటే లక్షల ఉద్యోగాలు వస్తాయని కొంతమంది అంటున్నారు. ఈ ఐటీ హబ్ డేటా సెంటర్ వల్ల నష్టాలా లాభాలా అనే దాని మీద ఈ వీడియో అనేది నేను చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్. అతని వీడియో సోషల్ మీడియాలో కోట్లలో చూస్తూ ఉంటారు జనాలు. ఆయన ఒక వీడియోలో ఏమంటున్నారంటే ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారండి. ఆ నష్టాలు ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో ప్రజలు గూగుల్ డేటా సెంటర్స్ మాకొద్దు అంటూ ధర్నాలు బందులు చేశారండి. మీకు తెలుసో లేదో సోషల్ మీడియాలో ఒకసారి చూడండి. చాలా దేశాల వాళ్ళు ఈ డేటా సెంటర్లు మాకొద్దు అని పెద్ద పెద్ద ధర్నాలు చేశారండి. ఎందుకు ధర్నాలు చేశారో తెలుసా? ప్రతిరోజు కొన్ని లక్షల వాటర్ గూగుల్ డేటా సెంటర్స్ కానీ ఏ డేటా సెంటర్ అయినా కానీ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి కదా, అవి లక్షల వాటర్లు అవసరం పడుతుందండి. ఎందుకంటే కొన్ని వందల వేల సర్వర్స్ అనేవి ఈ డేటా సెంటర్స్లో ఉంటాయి. ఈ డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు కంప్యూటర్కి CPU ఉంటుంది కదా, మీకు సంబంధించిన డేటా మొత్తం స్టోరేజ్ ఉంటుంది కదా, అలాగే ప్రపంచం మొత్తంలో గూగుల్కి సంబంధించినటువంటి జీమెయిల్ కానీ లేకపోతే వాట్సాప్కి సంబంధించిన ఈ స్టోరేజ్ ఉంటుంది కదా, మన ఫొటోస్ మన ఈమెయిల్స్ అవన్నీ కూడా ఒక పెద్ద స్టోరేజ్ అంటారు దాన్ని. దాంట్లో ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. దాన్నే గూగుల్ డేటా సెంటర్ కానీ డేటా సెంటర్స్ కానీ అని అంటారు. ఇక ఏఐ డేటా హబ్ అంటే కూడాను ఏదైనా కానీ ఏఐ డేటా హబ్ కానీ గూగుల్ డేటా సెంటర్ కానీ అవి రన్